శ్రీమాత్రే నమః. పరిపూర్ణ నమ్మకంతో స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని మహాస్వామి వారి పాదాలు పట్టుకుని శరణాగతి చేసినట్లయితే మహాస్వామి వారి అనుగ్రహం ఉంటుంది అనటానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ సంఘటన. ఇది వేదనారాయణన్ గారు ఆయన అనుభవాన్ని రాశారు. అది తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. 1986వ సంవత్సరంలో జరిగింది ఈ సంఘటన. ముంబైలో దాదర్ ప్రాంతంలో ఖార్ రోడ్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలలో ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు కదా, ఆ ప్రవచనాలు వినడానికి ఈయన కూడా వెళ్ళారు. వెళ్ళిన కొంచెం సేపటికే ఆయనకి ఎందుకో ఏదో అసౌకర్యంగా అనిపించింది. ఏదో తేడాగా ఉంది, ఆరోగ్యానికి ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఆయనకి గందరగోళంగా అనిపించింది. సరే, ఏదైనా జరిగితే సహాయపడటానికి తోటి ప్రయాణికులు ఉంటారు, బస్సు ఎక్కేస్తే ముందు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే బస్సు ఎక్కేశారు. బస్సు ఎక్కేస్తే ఆ బస్సు ఎక్కేసేటప్పుడు ఏం చేశారు అంటే ఆయన జోబులో ఆయనకు సంబంధించిన వివరాలన్నీ రాసి పెట్టేసుకున్నారనమాట. ఏదైనా అయితే ఆ వివరాలు చూసి ఇంటికి తీసుకువెళ్తారని. బస్సు ఎక్కింది మొదలు ప్రయాణం చేస్తున్నంతసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకుంటూనే ఉన్నారనమాట. ఎప్పుడైనా సరే జ్వరం వస్తే మహాస్వామి వారు ఏం చేసేవారు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండేవారనమాట. అలా నిజంగానే విష్ణు సహస్రనామ స్తోత్రం గనక పారాయణం చేస్తే జ్వరం మాత్రమే కాదు, ఎవరికైనా స్త్రీలకి కాస్త గర్భాశయానికి సంబంధించిన ఏవైనా సమస్యలుంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలా పారాయణ చేస్తూ ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయని చెప్పి చెప్తారు. కాకపోతే మనం ముందు వైద్యుడికి చూపించుకుంటూ ఈ ప్రయత్నాన్ని చేయాలి. వైద్య ప్రయత్నాన్ని మానేసి ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే చేయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే బస్సు దిగి ఆయనేమో ఇంటివైపు వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ ఉన్న డాక్టర్ గారు, అంటే ఆ వీధిలో ఈ వైద్యనారాయణన్ గారికి తెలిసిన డాక్టర్ గారు ఉన్నారనమాట. ఈ వైద్యనారాయణన్ గారిని చూసి ఎందుకు అలా ఉన్నారు, ఆరోగ్యం బాలేదా అని చెప్పి అడుగుతారు. అడిగి వెంటనే చొరవగా చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి నాడి పరీక్షించి చూస్తే ఆయనకి ఎందుకో ఆందోళనగా అనిపించింది. వెంటనే రక్తపోటు అది పరీక్షించారు. రక్తపోటు చాలా ఎక్కువగా ఉంది. వెంటనే వైద్యనారాయణన్ గారిని అడుగుతారనమాట, మీకు రక్తపోటు కానీ గుండెకి సంబంధించిన అనారోగ్యం కానీ ఏదైనా ఉందా అంటే ఈ వైద్యనారాయణన్ గారు అలాంటిది ఏం లేదండి అని చెప్పి చెప్తారు. వెంటనే ఈయనేమో డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే సరే నేను అరగంట తర్వాత మీ ఇంటికి వస్తాను రండి, ముందు మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి అప్పుడు నేను మళ్ళీ వస్తానని చెప్పి ఈ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఈ వైద్యనారాయణన్ గారిని ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు చెప్తారనమాట, మీరు మంచం మీద పడుకుని నేను వచ్చేదాకా విశ్రాంతి తీసుకోండి, అప్పటికీ కూడా ఈ రక్తపోటు తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి అని. ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టారు. భార్య ఏమో తలుపు తీశారు. వెంటనే డాక్టర్ గారు ఏం చేశారు అంటే వైద్యనారాయణన్ గారి పరిస్థితి కమల గారికి చెప్తారనమాట. కమల అంటే ఈ వైద్యనారాయణన్ గారి భార్య. వెంటనే ఆవిడకి భయం వేస్తుంది. ముందు భర్తను తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి పరమాచార్య స్వామి వారి చిత్రపటం ముందు మోకరిల్లి ఆయన్ని ప్రార్థిస్తారు. ఎంత ఆర్తిగా ప్రార్థిస్తారు అంటే, అయ్యా నువ్వే కదా నాకు దిక్కు, నువ్వే నాకు దేవుడివి, నువ్వు తప్ప నాకు ఇంకేం తెలీదు, నాకు ఇంకెవరూ లేరు, నా భర్తని కాపాడు, నాయన్ని కాపాడడం నీ బాధ్యత కదా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు అని ప్రాధేయపడ్డారు, శరణాగతి చేసేశారనమాట. సరే ఒక అరగంట తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వచ్చి పరీక్షించి చూస్తే సరే ఏం పర్వాలేదు, ఇందాకటి అంత రక్తపోటు లేదు, తగ్గింది, కాస్త ముఖం కూడా చాలా బాగానే ఉంది, నేను మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కమల గారు మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి చెప్పాను కదా నీదే బాధ్యత అని నమస్కారం పెట్టుకుని మళ్ళీ వచ్చేసారనమాట. ఈ డాక్టర్ గారు మళ్ళీ పరీక్షించి సంతోషంగా చెప్తారు, రక్తపోటు నార్మల్కి వచ్చేసింది అని. కానీ చెప్తారు ఒక వారం రోజుల పాటు మాత్రం మీరు కార్యాలయానికి వెళ్ళకండి అని. సరే వేదనారాయణన్ గారు ఏం చేస్తారు అంటే ఆయన స్నేహితుడు ఒక కార్డియాలజిస్ట్ ఉంటే ఆయన్ని పిలిపించి పరీక్ష చేయించుకుంటారు. ఆయన కూడా చెప్తారు ఏం పర్లేదు అంతా బాగానే ఉంది అని చెప్పి చెప్తారు. మరుసటి రోజు వేదనారాయణన్ గారికి ఒక ఫోన్ వచ్చింది. అది ఎవరు అంటే పుదుకొట్టై రాజమ్మ మామి గారి కూతురు శ్రీమతి రాజేశ్వరి మహేష్ గారి నుంచి ఫోను.
ఆవిడ ఫోన్లో ఏం విషయం చెప్పారు అంటే, నేను వసంత నవరాత్రి భిక్షావందనానికి కాశీ హనుమాన్ ఘాట్కి వెళ్ళాను, ఈరోజే వచ్చాను. నాకు పుదుపెరియవ ప్రసాదం ఇస్తూ ఇంకొక ప్రసాదం కూడా విడిగా ఇచ్చి, నువ్వు బాంబే వెళ్ళగానే ముందు చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రసాదాన్ని వేదనారాయణన్ గారి ఇంట్లో ఇవ్వు. వారి భార్య నన్ను ప్రార్థించింది, ఏం భయపడొద్దని చెప్పు, కంగారు పడవలసిన అవసరమే లేదు అని చెప్పి ఆ పుదుపెరియవ ఈవిడితో చెప్పారట. చెప్పి ప్రసాదాన్ని ఆవిడకి ఇచ్చారట. ఆ విషయాన్ని ఈ వేదనారాయణన్ గారికి ఆవిడ చెప్పారు. కమల గారి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆనందంతో. ఎందుకంటే ఈవిడ భర్తకి ఆరోగ్యం బాలేకపోతే మహాపెరియవ ముందు ప్రార్థించిన రోజు, ఈ పుదుపెరియవ అనుగ్రహంతో ప్రసాదం ఇచ్చిన రోజు ఒక్కటే. అప్పుడు అర్థమైందట కమల గారికి, స్వామి నువ్వున్నావయ్యా, ఎక్కడో కాదు, పుదుపెరియవ రూపంలో నువ్వు అక్కడే ఉన్నావయ్యా అని అనుకున్నారట. నిజంగా మహాస్వామి వారి బృందావనం ముందు కూర్చుని కన్నీళ్లతో ఆర్తిగా స్వామి అని అడిగినట్లయితే ఆయన మనల్ని అనుగ్రహించరా చెప్పండి. మహాస్వామి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుండలేకపోతే వైద్యనాథాష్టకాన్ని ఎప్పుడూ చదవండి అని. ప్రతిరోజు ఎవరైతే వైద్యనాథాష్టకాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు ఏవి రావు అని మహాస్వామి వారు చెప్తూ ఉంటారు. మహాస్వామి వారి పాదాలు ఆర్తితో పట్టుకుని, నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేదు, నా కష్టం నుంచి నువ్వు తప్ప ఇంకెవరు బయటపడేస్తారు అని చెప్పి ఆయన్ని అడగగలిగేంత భక్తిని గనక మనం పెంచుకుంటే మహాస్వామి రారా చెప్పండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.